వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఏంటంటే, నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే రొటీన్ ఎలా ఉంటది, పూజ ఇవన్నీ ఉంటాయి కదా! ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటది, ఏంటి అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నా. ఎలా మేనేజ్ చేసుకుంటానని. సో, గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేసేయండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 7కి ఇంకా 5 మినిట్స్ ఉండంగానే లేచి హాల్లోకైతే వచ్చేసింది. నాకు పనంతా అయ్యాకొచ్చింది. ఒకవేళ లేచేసి ఉంటే ఆ పనులన్నీ మధ్యలో ఆగిపోయేవి. ఇల్లు క్లీనింగ్ గానివ్వండి, మాప్ గానీ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయనమాట. ఇంకా లేవంగానే హోంవర్క్ అయితే స్టార్ట్ చేపిస్తున్నా. బ్రష్ చేసి మిల్క్ అయితే తాగేసింది. అవన్నీ కూడా క్యాప్చర్ చేయలేదు. కొంచెం హరీ బరీగా ఉంటది మార్నింగ్. ఇంకా దట్టు ఫ్రైడే అయితే కొంచెం హడావిడిగా ఉంటదనమాట. ఇంట్లో పూజ గానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఇంకా తనకి బ్రష్ చేయించి, మిల్క్ తాగించేసి హోంవర్క్ అయితే రాపిచ్చేసాను. ఇంకా ఇదేంటంటే జనరల్ అవేర్‌నెస్ అనమాట. సో, కిడ్స్‌కి వాళ్ళ 1 ఇయర్ ఏజ్ ఫోటో అండ్ ప్రెజెంట్ ఫోటో అయితే పేస్ట్ చేసి స్కూలుకి పంపిమన్నారనమాట. నైట్‌కి అప్పటికప్పుడు తెప్పించాము ఇవన్నీ కూడా. ఇలాంటి యాక్టివిటీస్ కూడా మంచివే అనిపిస్తది. పిల్లలు కూడా తెలుసుకుంటారనమాట. ఇంకా తన హోంవర్క్స్ అన్నీ రాపిచ్చేసి, ఇంకా తనకివాళ టైమ్ టేబుల్ అన్నీ బుక్స్ చూసి బ్యాగ్‌లో అయితే సర్దేస్తున్నా. ఫైనల్లీ బుక్స్ అన్నీ సర్దేశాక తన డైరీ గూడా ఇంక అన్నీ చూసి హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసిందని చెప్పి సిగ్నేచర్ అయితే చేసేస్తాను. ఎవ్రీడే వాళ్ళకి టైమ్ టేబుల్ అనేది ఉంటది. సో, దానికి తగ్గట్టు బుక్స్ అయితే పంపిస్తూ ఉంటామనమాట. ఇంకా వర్క్ అయితే అయిపోయింది. ఇంకా హోమాకి బాత్, బ్రేక్‌ఫాస్ట్ ఇంకా 9 వరకు పనే సరిపోతదనమాట. అందుకని ఒక 1 అవర్ ఎర్లీగా లేచాను. సో, ఇంకొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ ఇంకా కొంచెం ముందు లేచింటే ఇంకా మిగతా వర్క్స్ గూడా అయిపోయేవనమాట. ఇంకా వెళ్ళేంత వరకు డ్యూటీస్‌లోనే ఉంటానింకా. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కూడా తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. స్కూల్‌కి ఇంకా 10 మినిట్స్ ఉండంగానే స్కూల్‌కి వెళ్తా అని అంటదనమాట. సో, స్కూల్‌కెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తది. ఏదైనా తను చెప్పిన పని మేము చెప్పింది వినకపోయినా స్కూల్‌కి పంపివ్వను అంటే వెంటనే చేసేస్తదనమాట. సో, చాలా హ్యాపీ ఇలా ఉండడం వల్ల హ్యాపీగా వెళ్తది, హ్యాపీగా ఇంటికొస్తదనమాట. ఇంకా పాపని స్కూల్‌కి పంపించేసి బాబుని కూడా పడుకోబెట్టేసాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌తో ఇబ్బంది లేకుండా ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. అందుకే దోస, ఇడ్లీ బ్యాటర్ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పకుండా పెట్టుకుంటే మనకు కొంచెం వాళ్ళకి టైమ్ టు టైమ్ తినిపించొచ్చనమాట. ఇంకా పాపని స్కూల్‌కి పంపించి, బాబుని కూడా పడుకోబెట్టేసి, ఇంకా నేనైతే పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నా. సో, ఇక్కడ పీతాంబరి ఫస్ట్ తీసుకొని మొత్తం అన్నిటికి అప్లై చేసేస్తున్నాననమాట. కాసేపు అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేసామనుకోండి, ఎక్కువ రుద్దనవసరం కూడా లేదు. ఫాస్ట్‌గానే మన క్లీనింగ్ అయిపోతాయనమాట. ఇంకా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా స్క్రబ్బర్‌తో మనము వాష్ చేయాలంటే అస్సలు కుదరదు. సో, అందుకని చెప్పి పూజ వాటిలకి మాత్రం ఒక సెపరేట్ బ్రష్ అయితే పెట్టేసుకున్నాను కొత్తది. ఇంకా దేనికి వాడననమాట. ఓన్లీ ఇలా పూజా విగ్రహాలు క్లీన్ చేయడానికి పెట్టుకున్నాననమాట. ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ క్లీన్ చేయడానికి బావుంటది అని చెప్పి, ఇంక పీతాంబరి అప్లై చేసి ఒక 5 మినిట్స్ వదిలేసాక నాకు నీట్‌గా వాష్ అయిపోతాయి. మళ్ళీ నేనేం సోప్ ఏం వేయలేదనమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్నంత ఫాస్ట్‌గా అయితే అక్కడ పూజా సామాగ్రి క్లీన్ అవ్వలేదనమాట. సో, పూజా సామాగ్రి కడగాలంటే కొంచెం టైం పట్టుద్ది. సో, ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. ఇంకా బాత్‌కెళ్ళే ముందు ఇంకా హెయిర్‌కైతే ఇలా హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకుంటున్నాననమాట. మన హెయిర్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మంచిగా రిపేర్ అవుతది. ఇది అప్లై చేసుకొని ఎక్కువ టైం కూడా అవసరం లేదు. జస్ట్ 90 సెకండ్స్ హెయిర్‌కి మాస్క్ లాగా అప్లై చేసుకొని 90 సెకండ్స్ తర్వాత రెగ్యులర్‌గా మనం ఏ షాంపూతో అయితే హెయిర్ వాష్ చేస్తామో దాంతో హెయిర్ వాష్ చేసుకుంటే చాలు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఇది లోరియల్ ప్యారిస్ ప్రోడక్ట్ అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంకెలాగ హెడ్ బాత్ చేస్తున్నా అని చెప్పి ఇలా హెయిర్‌కంతా మాస్క్ అప్లై